హలో ట్రావెలర్స్, ఇవాళ మనం ఒక దివ్యమైన క్షేత్రాన్ని విజిట్ చేయబోతున్నాం. ఆ టెంపుల్ వచ్చేసి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం, దర్వేష్పురం. ఈ ఆలయం నల్గొండ టు దేవరకొండ వెళ్ళే రూట్లో ఉంటుంది. టు బి ప్రిసైజ్ పర్వతగిరి అనే ప్లేస్లో ఉంది. అసలు ఈ టెంపుల్కి వచ్చినప్పుడైతే ఒక స్పెషల్ ఎనర్జీ ఫీల్ వచ్చింది. డివోటీస్ ఫ్రమ్ డిఫరెంట్ విలేజెస్ ఇక్కడ వస్తారు. అండ్ ఎస్పెషలీ ఫ్రైడేస్ అండ్ ఫుల్ మూన్ రోజులైతే క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం. ఇది ఎంట్రన్స్ రోడ్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ రోడ్ అనేది ఒకసారి మీరు రోడ్ చూడొచ్చు. సో టెంపుల్ ఆపోజిట్లో మనం కార్ పార్క్ చేసాం. సో ఇక్కడ టెంపుల్ వీడియో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ టెంపుల్ అమ్మని మన పురాణాల్లో చాలా పవర్ఫుల్ గాడెసెస్గా చెప్తారు. ఆమె పరశురామ మాతగా కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందారు. యాక్చువల్లీ దర్వేష్పురంలో ఉన్న ఈ టెంపుల్ లోకల్ విలేజ్ చెప్తారు ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ జనరేషన్స్ నుంచి డివోటీస్ ఈ టెంపుల్ యాక్చువల్లీ వస్తున్నారు అండ్ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ మీరు చూడవచ్చు ఎంత బాగుంటుంది అనేది, కన్స్ట్రక్షన్ కూడా. సో టెంపుల్లో ఐడిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లైక్ శారీస్, ఫ్లవర్స్, లైక్ బంగారు అలంకారాలతో చాలా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు మీ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. ఇక్కడ కృష్ణుడు, శివుడు అండ్ డిఫరెంట్ గాడ్స్తో కూడా మొత్తం ఒక విగ్రహాలు, స్టాచ్యూస్ అనేవి పెట్టారు ఇక్కడ. అండ్ ఎస్పెషల్లీ ఈ టెంపుల్ జాతర సమయంలో చుట్టూ లైట్స్, దీపాలు, డివోషనల్ సాంగ్స్ చాలా ఫెస్టివల్ మూడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే ఈ చిన్న దేవత కూడా ఉంటుంది, రికార్డ్ చేసాం. సో ఇక్కడ మెయిన్ దేవతను చూడవచ్చు మీరు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఎంత బాగుంటుంది, ఎంత అలంకరించింది ఉన్న అమ్మవారు అయితే. సో నేనైతే మార్నింగ్ దర్శనం చేశాను. దర్శనం చిన్న క్యూ అయితే ఉంటుంది. సో చూడొచ్చు మంత్రాలు చదువుతున్నారు. సో చూసారు కదా ఎంత స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చేసింది. ఇక్కడ దర్శనానికి చిన్న క్యూ అయితే ఉంటుంది, కానీ అందరికీ కామ్గా దర్శనం దొరుకుతుంది. వీక్ డేస్లో అయితే అమ్మవారిని తప్పకుండా మీరు దర్శనం చేసుకోవచ్చు. అది కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ లోకల్ పీపుల్ కూడా అక్కడ చాలా హంబుల్గా మాట్లాడుతారు. సో వాళ్ళని చూసినా కూడా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళతో ర్యాప్ కూడా. అండ్ ఎల్లమ్మ తల్లి అందరికీ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఇస్తుంది, కష్టాలు తీర్చే తల్లిని కూడా అని చెప్తూ ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మా పూజ అనేది అయిపోయిన తర్వాత మేము దేవతను దర్శించుకున్న తర్వాత మంచిగా అక్కడ ఇంకొక 5 minutes కూడా మేము అక్కడే ఉండి దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మీరు చూడొచ్చు, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అండ్ ఇదైతే మేము టెంపుల్లో లోపల కూడా మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాం మనము. అమ్మవారు కానీ, శివుడు కానీ అండ్ కృష్ణుడు కానీ చాలా పెద్ద పెద్ద ఐడల్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనము. అండ్ భక్తులు కూడా చాలా డివోషనల్ ఫీలింగ్స్తో ఉంటారు ఇక్కడ. వాళ్ళ అద్భుతం అండి ఒక ఫీలింగ్ అనేది. అండ్ ఇక్కడ మీరు గోపురం అయితే చూడొచ్చు, గోల్డెన్ కలర్ గోపురం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ సన్ రైజ్ పడినప్పుడు ఇట్లా మెరుస్తూ ఉంటుంది. ఇదైతే టెంపుల్ అవుట్స్కట్స్లో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నల్గొండ సైడ్ వెళ్తున్నప్పుడు డెఫినెట్గా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం దర్వేష్పురంలో విజిట్ చేయండి. పర్వతగిరిలో ఉంటుంది. బేసిక్గా మేము నల్గొండ టు దేవరకొండ వెళ్ళే రూట్లో మాకు వచ్చింది. సో ఆ టెంపుల్ రైట్ సైడ్లో మీకు అయితే డెఫినెట్గా కనిపిస్తుంది, మీరు దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ దేవుళ్ళ యొక్క స్టాచ్యూస్ మీద మీరు చూడొచ్చు. అండ్ సో టెంపుల్ చుట్టుపక్కల కూడా మొత్తం స్పిరిచువల్ ఫీలింగ్ అనేది మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ టెంపుల్ ఆపోజిట్లో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్ పార్కింగ్ కానీ అండ్ ఎల్లమ్మ తల్లివారి దేవస్థానం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్కడైనా పూజ సామాగ్రి కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.